మనందర్నీ ఎప్పుడూ వేధించే ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ నిరంతర బాధల చక్రం నుంచి బయటపడటమెలా? శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి ప్రవచనం ఆధారంగా ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెడదాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఈ బాధను అనుభవిస్తూనే ఉంటాం. అందుకే వేల సంవత్సరాలుగా ఎంతోమంది దీనికి సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ యొక్క ప్రశ్నే మన మొత్తం చర్చకు పునాది అన్నమాట. అయితే మొదట మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ మానవ జన్మ అనేది చాలా తేలిగ్గా దొరికేది కాదు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం. కేవలం బ్రతకడం కోసమే కాదు, ఈ చక్రం నుంచి బయటపడటానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ప్రవచనంలో చెప్పిన ముఖ్యమైన మాట ఇదే. చూడండి, ఎన్నో జీవరాశులున్నాయి, కాని వాటన్నింటిలో ఆలోచించే శక్తి, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకం అది మనిషికి మాత్రమే ఉంది. అంటే ఈ సాధారణ జీవితాన్ని దాటి వెళ్లగలిగే ఒక స్పెషల్ పవర్ మన చేతుల్లో ఉంది. మరి దాన్ని సరిగ్గా వాడుకోవాలి కదా, లేకపోతే ఈ అమూల్యమైన జన్మ వృధా అయిపోయినట్లే. సరే, మరి ఈ బాధలన్నింటికీ అసలు కారణం ఏంటి? మూలమెక్కడుంది? మనల్ని తెలియకుండానే బంధించేస్తున్న ఆ రెండు ముఖ్యమైన భావనలేంటో చూద్దాం పదండి. అవి మన లోబలే ఉండి మనల్ని ఎలా ఆడిస్తున్నాయో అర్థం చేసుకుందాం. ఈ బంధానికి మొదటి కారణం అహంకారం. సింపుల్గా చెప్పాలంటే నేను చేస్తున్నాను అనే ఫీలింగ్. నేనే సంపాదించాను, నా వల్లే ఈ విజయమొచ్చింది, నేను చాలా గొప్పవాణ్ణి, ఇలా అనుకోవడమే అహంకారం. దీనివల్లేమవుతుందంటే గెలిస్తే గర్వమొస్తుంది, అదే ఓడిపోతే విపరీతమైన బాధ కలుగుతుంది. ఇక రెండోది మమకారం. అంటే నాది అనుకోవడం. నా ఇల్లు, నా డబ్బు, నా వాళ్ళు, నా విజయం, ఇలా నాది అనుకున్న ప్రతిదానితో మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. మనవాళ్లకేమైనా అయితే మనం తట్టుకోలేం, మన వస్తువులు పోతే బాధపడతాం. ఈ నాది అనే భావనే మన సుఖదుఖాలకు అసలైన కారణం. ఈ అహంకారం, మమకారం ఎలా పనిచేస్తాయో చెప్పడానికి భగవద్గీతలో అర్జునుడి కంటే మంచి ఉదాహరణ దొరకదు. యుద్ధం మొదలవబోతుంది, ఎదురుగా ఉన్నది తన సొంతవాళ్లు, తాతలు, గురువులు. వెంటనే వీళ్ళు నావాళ్లు అనే మమకారంతో, వీళ్ళని నేనెలా చంపాలి అనే అహంకారంతో కుప్పకూలిపోయాడు. మనం కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతూ ఉంటాం కదా. సరే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషన్? ప్రవచనంలో చెప్పిన పరిష్కారం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా పవర్ఫుల్. అదే శరణాగతి మార్గం. ఇది కేవలం ఒక ఐడియా కాదు, ఆచరణలో పెట్టగలిగే ఒక దారి. మరి శరణాగతి అంటే ఏంటి? ఎలా చెయ్యాలి? దీనికి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. అసలు చేసేది నేను కాదు, నా ద్వారా చేయిస్తున్నది ఆ పైవాడు అని నమ్మడం. 2. ఏ పని చేసినా దాన్ని పూర్తి శ్రద్ధతో, మన వంతో మనం 100% కష్టపడి చెయ్యాలి. ఇక 3, ఇది చాలా ముఖ్యం, ఆ పని చేశాక వచ్చే రిజల్ట్ అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని ఆ దేవుడికే వదిలేయాలి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శరణాగతి అంటే చేతులు కట్టుకుని సోమరిగా కూర్చోవడం అస్సలు కాదు. పనిచేయడమే, కాని ఫలితం మీద ఆశ లేకుండా. గెలుపో ఓటమో అది మన చేతుల్లో లేదు కదా, దాని గురించి టెన్షన్ పడకుండా మన పని మనం చేసుకోవడమే దీని లక్ష్యం. సరే, ఇలా శరణాగతి భావంతో ఉంటే ఏమవుతుంది? కేవలం మనసు ప్రశాంతంగా ఉంటుందా? కాదు, అంతకు మించి మన ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే పూర్తిగా మారిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యాసం వల్ల ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాం. దాన్నే సంస్కృతంలో సమదర్శనం అంటారు. అంటే అన్నింటినీ ఒకేలా చూడటం, మంచి చెడు, గొప్ప తక్కువ అనే తేడాలు చూడకుండా అన్ని జీవులలోనూ ఒకే దైవత్వాన్ని చూడగలగడం అన్నమాట. ఇది జ్ఞానుల యొక్క ముఖ్య లక్షణం. ఒక్కసారి చూడండి, ప్రవచనంలో ఎంత అద్భుతంగా చెప్పారో. జ్ఞాని అయిన వ్యక్తికి బాగా చదువుకున్న పండితుడిలో, ఒక ఆవులో, ఒక ఏనుగులో, చివరికి ఒక కుక్కలో కూడా ఏ తేడా కనిపించదట. ఎందుకంటే వాళ్ళకి పైకి కనిపించే రూపాలు కాదు, లోపలున్న ఆత్మ ఒక్కటే అని తెలుసు. అందుకే అన్నింటిలోనూ అదే దైవాన్ని చూస్తారు. ఇప్పటిదాకా సమస్యేంటో, దానికి పరిష్కారమేంటో, దానివల్ల వచ్చే మార్పేంటో చూశాం. ఇప్పుడు ఫైనల్గా అసలు ఈ బోధన ప్రకారం విముక్తి ఏంటో తెలుసుకుని దీన్ని ముగిద్దాం. ఎవరైతే పూర్తిగా శరణాగతి చెందుతారో వాళ్లలో నేను చేస్తున్నాను అనే భావన పూర్తిగా పోతుంది. వాళ్లు చేసే ప్రతి పనిలో, చూసే ప్రతి చోట
కేవలం ఆ దైవ స్వరూపమే కనిపిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మోక్షమంటే చనిపోయాక ఎక్కడికో వెళ్లడం కాదు, అది బయట దొరికే వస్తువు కాదు, అది మన ఆలోచనా విధానంలో ఇక్కడే ఇప్పుడే మనం తెచ్చుకోగలిగే ఒక అంతర్గత మార్పు. ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ శరణాగతి దృష్టితో చూస్తే, రోజూ మనం చేసే పనుల్లో ఏదైనా ఒక్క పనిని భిన్నంగా చూడగలమా? ఆఫీస్లో పని కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, నేను నాది అనుకోకుండా అదొక సమర్పణలాగా చేయగలమా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి.